అస్సలం అయికం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. ఈరోజు నేను పిల్లల కోసం పూరి అండ్ కూర్మా అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం సపోర్ట్ కావాలా. చూడండి, నేను ఈలోపు కూర కోసం అని కడాయి అనేది పెట్టేసినాను. కడాయి కొంచెం హీట్ అయినాక ఇందులో గరిటెన్నర అనేది నేను నూనె అనేది వేసుకుంటున్నాను. నేను 2 ఉల్లిపాయలతోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ ఉంటే క్వాంటిటీ కూడా ఎక్కువ చేసుకోండి. ఈలోపు కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలా. చూడండి, ఈలోపు నేను ఈ ఆయిల్ హీట్ ఎక్కింది, ఇంకా ఉల్లిపాయలు అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా నేను ఉల్లిగడ్డలు అనేవి వేసేసినాను. నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఉల్లిపాయలు అనేది చేసుకోవచ్చు. నేను కొంచెం మగ్గనిస్తాను, ఎందుకంటే పిల్లలు తినాలి కదా, అందుకే నేను ఇట్లా తయారు చేస్తున్నాను. చూడండి, మగ్గినాయి ఉల్లిపాయలు. ఇంకా పోపు దినుసులు అనేది వేసుకుంటున్నాను. కుర్మాలో ఇదే స్పెషల్ కదా, రెసిపీలో బాగా కలర్ఫుల్గా ఉంటుంది, అందుకే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాను. పిల్లలకి ఇలాంటివి పెట్టాలా ఫ్రెండ్స్, వాళ్ళు తినరని చెప్తారు, అందుకే నేను ఇట్లా ఎక్కువనే వేసి తినిపిస్తుంటాను పిల్లలకి. చూడండి, ఇట్లా మెల్లిగా కలుపుకోవాలా. ఇంకా ఇందులో కరివేపాకు అనేది వేసుకోవాలా ఫ్రెండ్స్. నేను 2 రెమ్మలు అనేది వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా పిల్లలకి బాగా హెల్దీ కదండి, అందుకే పిల్లలకి కూడా అలవాటు అనేది చేస్తాను నేను. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏదైనా అలవాటు అనేది చేయాలా. ఇంకా పసుపు వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువనే. పసుపు కలర్లో ఉంటుంది కదా కుర్మా, అందుకే ఇట్లా వేయాలా. ఇంకా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం వేసినాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో తగినంత వేసుకుందాము. దీన్ని మళ్ళీగా కలుపుకొని ఇంకొంచెం వేగాల. ఇవి ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా, అందుకే నేను మా పిల్లల కోసం రోజు ఒకటి అనేది చేస్తున్నాను. ఇంకా 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని రోల్లో వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై కావాలా, ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం కారం కావాలా కాబట్టి నేను ఎక్కువ ఏం ఫ్రై చేయడం లేదు. ఊరికే ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకుందాము. నాకు అస్సలు పూరి చేసేదే రాకుండా ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే ట్రై చేస్తూ నేర్చుకున్నాను బాగానే. ఏదైనా నేర్చుకుంటేనే కదా పని అనేది మాకు వచ్చేది. ఇట్లా నేను ట్రై చేస్తూ ఇప్పటికి బాగా చేసి పెడుతున్నాను పిల్లలకి. మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనిద్దాము. చూడండి, ఈలోపు 5 నిమిషాలు అనేది అయిపోయినాయి. ఇంకా నేను గిలాస్ నీళ్ళు అనేవి వేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పల్చాగా అయిపోతుంది ఫ్రెండ్స్, అందుకే చూసి తగినంత వేసుకుందాము. చూడండి, అది రాకుండా ఉంది. నేను ఫోన్లో చూసి తీస్తుంటే అది రాకుండా ఉంది, అందుకే వదిలేసినాను. ఇది కొంచెం 5 నిమిషాలు మూత పెట్టి ఇది గుడక కొంచెం ఉడకనిద్దాము. ఈలోపు నేను పూరి కోసం కడాయి అనేది చూడండి వాష్ చేసి పెడతాను, యావదైనా చెప్పినా కదా, ఇట్లా నేను పెట్టుకున్నాను. ఇవి నీళ్ళన్నీ అయిపోయినాక ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాము డ్రీ ఫ్రైకి. చూడండి, నీళ్ళు అనేవి అయిపోతున్నాయి. ఇంకా నూనె అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే వేసుకోవాలా, ఆయిల్ డ్రీ ఫ్రై కదా, అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇది చిన్న మంట మీద కొంచెం పెడదాము, ఆయిల్ హీట్ ఎక్కాలి కదా. ఈలోపు చూద్దాము. చూడండి, బాగా ఉడుకుతుంది. పిల్లలు తినాలని సాఫ్ట్గా చేసుకుంటున్నాను, ఉల్లిపాయలు మెత్తగా కావాలని. చూడండి, ఈలోపు పిల్లి నేను కలిపి అర్ధగంట సేపు అయింది ఫ్రెండ్స్. ఎట్లా మెత్తగా ఉంది చూడండి, ఇట్లా చేసుకోవాలా. చూడండి, అన్నీ సిద్ధం పెట్టుకున్నాను పూరి కోసము. దీన్ని బాల్ లెక్క చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇట్లా పిండిని ఎప్పుడైనా చపాతీకైనా పూరికైనా మేము ఉండలు తీసి ఇట్లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి ఇట్లా లోపలికి అంటూ ఇట్లా 2 చేతుల మధ్య ఇట్లా పెట్టుకొని చేసుకుంటే
చపాతీకైనా పూరీకైనా బాగా పొంగు అనేది వస్తుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఇట్లా అన్ని ఉండలకి ఇట్లానే చేసుకోవాలా. అప్పుడు మీరు పూరీ అయినా చపాతీ అయినా బాగా సాఫ్ట్గా వస్తాయి, ఇంకా పొంగుతాయి కూడా ఫ్రెండ్స్. నేను ఇట్లానే ట్రై చేసి నేర్చుకున్నాను. చూడండి నేను ఎట్లా చేస్తున్నానో ఇట్లా చూడండి. మీరు నాకు చెప్పడం రాకుండా ఉంది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇట్లా కొంచెం వత్తాలా అంతే. ఇంకా నేను చిన్నగా చేస్తున్నాను ఫ్రెండ్స్ పూరి, అందుకే అంత చిన్నగా ఉన్నాయి ఉండలు. నేను హోటల్లో లెక్క పెద్దది చేయడం లేదు. నేను ఇట్లా చిన్నవే చేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు చిన్న పూరి అయితే. ఇంకా నేను చపాతీ అది ఏమంటారు శనగపిండి అండి, ఒక టేబుల్ స్పూన్ ఇంకా కొంచెం హాఫ్ వేసుకుంటున్నాను. ఇందులో నీళ్ళు ఎక్కువగానే వేసి కలుపుకుందాము ఉండలు లేకుండా. ఇది గ్రేవీ కోసం ఫ్రెండ్స్. ఇట్లా శనగపిండి అనేది వేసుకుంటే గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి ఇట్లా ఉండలు లేకుండా చేసి ఇట్లా దీంట్లో వేసుకుందాము. ఇంకా ఇందులో వేసేసుకొని కొంచెం కలిపి మూత అనేది పెడదాము. ఇది శనగపిండి వేసినాం కదా, ఇది ఉడకాల. థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని నీళ్ళు వేసినా కూడా శనగపిండి అనేది వేస్తే థిక్నెసెస్ వచ్చేస్తుంది. సారీ, తెలుగులో కొంచెం అటు ఇటు అవుతుంది. ఇంకా ఈలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. పూరి అనేది వత్తుకుందాము. కొంచెం మెల్లిగా చేసుకోవాలా ఫ్రెండ్స్ పూరి. కొంచెం మెల్లిగా ఇట్లా రఫ్ చేయాలా. పెద్దగా చేసుకోవద్దు, చిన్నగా చేసుకోండి. మందంగా ఉండాలా పూరికి. మీరు పల్చాగా చేసుకుంటే ఇంకా అది అప్పడం లెక్క అయిపోతుంది. ఇది ఒక టెక్నిక్ లెక్క నాకు కూడా నేర్పింది పిండే. ఇట్లా మెల్లిగా చేసుకొని పూరిని కొంచెం లాగే ఉండాలా సైడ్లకి. పూరి అనేది అప్పుడు ఎక్కువగా పొంగుతుంది. చూడండి నా చెయ్యి అంతే ఉంది, ఇంత చిన్నగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పూరి అప్పుడే పొంగుతుంది. మీరు ఆయిల్ హీట్ ఎక్కక ముందే వేసేస్తే అది పొంగదు పూరి. చూడండి ఇట్లా చేస్తూ ఉంటే పూరి అనేది పొంగు వచ్చేస్తుంది. మేము ఊరికి వేసేసి ఇంకా అది పొంగలేదు అంటాం కదా, అట్లా లేదు. ఇట్లా చేయాలా. ఇట్లా ఒత్తుకుంటూ చేస్తే పూరి అనేది సమానంగా కాలి పొంగుతుంది. నేను ఇట్లా అన్ని పూరీలకి ఇట్లనే చేస్తాను ఫ్రెండ్స్. నేనేమంటే మీకు అన్ని పూరీలు చూపించలేను, ఒక 2-3 చూపిస్తాను. చూడండి కొంచెం ఇట్లా ఎర్రగా కావాలా ఫ్రెండ్స్. మీరు కొంచెం ఏమంటారు ఇట్లా పెడితేనే తీస్తే అది పిండి లెక్క ఉంటుంది, పిల్లలు తినరు. అందుకే నేను ఎక్కువగానే కాలుస్తున్నాను. నాకు కొంచెం ఎర్రగా కావాలా పూరి. నా కోసమనే కాదండి, పిల్లల కోసమని ఇట్లా చేస్తూ ఉంటాను. చూడండి ఇట్లా అంతే. ఈ విధంగా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది పూరి అనేది. ఆయిల్ ఎక్కువ హీట్లోనే పెట్టుకోవాలా ఫ్రెండ్స్, పూరి అప్పుడే పొంగుతుంది. చూడండి ఆయిల్ అనేది చల్లగా ఉంటే అస్సలు పూరి పొంగదు. ఇది ఒకటి మీరు గమనించుకుంటూ ఉండాలా ఎప్పుడు పూరి చేసినా. కొంతమంది మేము ఇంట్లో పూరి చేసుకుంటే పొంగదని చేయడం మానేస్తారు. ఇట్లా మేము ట్రై చేస్తూ ఉంటేనే కదా ఏ పనైనా మాకు వచ్చేది. చూడండి ఇట్లా ఇంత బాగా పొంగు వచ్చిందో. ఇంకా అది చూపించేటప్పుడు కొంచెమే వస్తుంది ఫ్రెండ్స్. నేను 2-3 చేసి ఇంకా తర్వాత సెల్ ఆఫ్ చేస్తే అన్ని పూరీలు ఎట్లా పొంగినాయి అంటే అట్లా పొంగినాయి. నా అదృష్టం ఎట్లా ఉందంటే చూడండి కుర్మా గుడక రెడీ అయిపోయింది. సెల్ ఆఫ్ చేసినాక వేరే పూరీలన్నీ బాగా పొంగినాయి ఫ్రెండ్స్. ఇంకా అది చూపించాలని అనుకున్నాను, ఇంకా సాల్నే 3 చూపించినానని ఇంకా అందుకే చూపించలేదు. ఇంకా చాలు ఫ్రెండ్స్, కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా ఇంకో పూరి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పూరి అయితే భలే పొంగింది ఫ్రెండ్స్. ఇంకా అన్నీ ఇలాగే పొంగినాయి చూడండి పూరీలు. చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇది పూరి. ఇంకా నేను సెల్ ఆఫ్ చేసినాను ఫ్రెండ్, ఇంకా ఏడికే పిల్లలకి లేట్ అవుతుందని. ఇది ఎట్లా పొంగిందో చూడండి. ఇంకా అన్ని పూరీలు కూడా అట్టనే పొంగినాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఒకసారి 2 సార్లు ట్రై చేయండి ఫ్రెండ్స్, 3వసారి మీకే ఇంట్లో వచ్చేస్తుంది. చూడండి
ఇట్లా బాగా పొంగు వచ్చింది. యా పని అయినా ట్రై చేస్తేనే కదా వచ్చేది. నేను ఇట్లా వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. వెనుక అడుగు అనేది వేయను నేను. ఏదైనా ఖచ్చితంగా సాధించాలా పనిని అని అనుకుంటాను. ఇంకా పిల్లలకి వేసేస్తున్నాను. ఇంకా చిన్న పాపకి వేసేస్తున్నాను. ఫస్ట్ కొంచెం తక్కువ వేస్తాను, వాళ్ళు తింటే మళ్ళీ వేస్తాను ఫ్రెండ్స్. ముందే ఎక్కువ వేసేస్తే ఇంకా మిగిలిస్తారు, వాళ్ళు తినరు. అందుకే నా టెక్నిక్ ఇది. నేను ఫస్టే కొంచెం తక్కువ వేస్తాను, ఎక్కువ వేసేస్తే ఎక్కువ వేసేసింది అని తినరు. కొంచెం కొంచెం వేస్తే మళ్ళీ అడిగి వేయించుకుంటారు. ఇంకా నేను పెద్ద పాపకు వేసినాను. ఇంకా చూడండి మా పాప తిని బాగా సూపర్ ఉందమ్మా అని అంటుంది. ఈలోపు చూడండి మా బాబు ఎట్లా వస్తున్నాడో వాళ్ళ అక్కల మధ్యలో. చూడండి నాకు పెట్టమ్మా అని ఎట్లా వస్తున్నాడో. మా బాబుకి అన్నీ అట్లా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నాకే లేదు కదమ్మా, నాకు గుడక అని అడుగుతున్నాడు. ఇంకా పూరే తింటాడంట, కుర్మా వద్దంట మా వాడికి. చూడండి కాలుతుందని ముట్కాల వద్దా అన్నట్టు చూస్తున్నాడు. అన్నీ హుషారు బాబు అండి. చూడండి క్లాప్స్ కొడుతున్నాడు, బాగా ఉంది పూరి అని. ఇంకా వాళ్ళ అబ్బు కొంచెం తుంచి తినిపిస్తున్నారు. చూడండి ఎంత ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్, ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. ఇంకా నా పెద్ద పాప కూడా తిని సూపర్ ఉందమ్మా అని అంటుంది. పిల్లలు ఇట్లా తింటే సంతోషం వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ వేసుకుంటున్నాడు మా బాబు. చూడండి ఎంత ఆశ మా బాబుకి. పిల్లలు ఇట్లా ఇష్టంగా తింటే బాగా ప్రేమగా ఏదైనా చేయొచ్చు అనుకుంటారు కదా. ఇంకా మా పాప అయితే నేను తింటున్నాను అని వాళ్ళ అబ్బుకి అంటుంది. మా బాబు చూడండి తింటున్నాడు. ఇంకా నేను కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎట్లా ఉందో. పిల్లలు తింటున్నారు కదా, కారం ఎక్కువ ఉందో ఏమో నేను కూడా చూడాలి కదా. ఊరికి చెప్తున్నారేమో సూపర్గా ఉందని అనుకున్నాను. ఇంకా నేను 2 పూరీలు వేసుకొని చూస్తున్నాను టేస్ట్ ఎట్లా ఉందో. తుంచుతుంటే బాగా సాఫ్ట్గానే ఉంది ఫ్రెండ్స్. ఎంత సాఫ్ట్గా ఉందంటే బాగా వచ్చేసింది. ఇలాంటి రబ్బర్ లెక్క ఏమన్నా తెగుతుందేమో అనుకున్నాను, అట్లా లేదు. బాగానే పూరి అనేది తుంచుతుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి నేను ఇంకోసారి చూపిస్తాను. ఎందుకండి చూడండి ఎట్లా బాగా సాఫ్ట్గా అయిపోయిందో. అసలు ఎంత టేస్ట్ వచ్చిందో నిజంగానే చెప్పుకోవద్దు, కానీ బాగా టేస్ట్గానే వండినాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు, యాదో ఒకటి చేయాలని నాకు కామెంట్ చేయండి. ఎట్లా ఉంటుందో నేను కూడా తెలుసుకుంటాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా తెలుగుని అర్థం చేసుకున్నందుకు. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు అల్లా హాఫీజ్.